మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం సాధారణంగా వాడే మందుల రేట్లు అంతా ఎందుకు ఎక్కువగా ఉంటాయో? ఈ ధరలతో సాధారణ ప్రజలు మెడికల్ షాపుల్లో మందులు కొనలేకపోతున్నారు. దేశంలోని పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు నిర్వహిస్తుంది. మీకు దగ్గరలోని ఈ జనౌషధి కేంద్రాన్ని మీరు మ్యాప్ ద్వారా గుర్తించి చేరుకోవచ్చు. సాధారణంగా మందులపై జనౌషధి కేంద్రాల్లో 50 నుండి 90% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 2024 జనవరి వరకు దేశవ్యాప్తంగా 10,607 జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1965 రకాల మందులు మరియు 293 రకాల సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి. డోలో 650 బయట మనకు 30 రూపాయలు దొరికితే ఇక్కడ జనరిక్ మెడిసిన్ 12 రూపాయలకు మాత్రం దొరుకుతుంది. జలుబు తగ్గించే మాంటకెల్సి 140 రూపాయలు ఉంటుంది, కానీ ఇక్కడ 20 రూపాయలకే దొరుకుతుంది. రక్తహీనతని తగ్గించే ఐరన్ టాబ్లెట్స్ మనకు బయట 149 రూపాయలకు దొరికితే ఇక్కడ మనకు 21 రూపాయలకే లభ్యమవుతుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఒంట్లో కొవ్వును తగ్గించడానికి అటోస్టాటిన్ వాడుతుంటారు. ఇది బయట మనకు 215 రూపాయలు దొరికితే ఇక్కడ మనకు 20 రూపాయలకు లభ్యమవుతుంది. బీపీ టాబ్లెట్స్ 80% డిస్కౌంట్తో 124 రూపాయలకు దొరికే టాబ్లెట్స్ ఇక్కడ 24 రూపాయలకే లభ్యమవుతాయి. షుగర్ పేషెంట్స్ వాడే ఇన్సులిన్ మనకి ఇక్కడ 68 రూపాయలకు లభ్యమవుతుంది. అదే ఇది బయట తీసుకుంటే 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. సాధారణంగా యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ మనకు బయట చాలా ఎక్కువ ధర పలుకుతాయి, కానీ ఇక్కడ మనం చూస్తున్న సెపడాక్సిమ్ టాబ్లెట్ బయట 300 రూపాయలు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మనకు 72 రూపాయలకే దొరుకుతుంది. మరి డాక్టర్లు మనకి జనరిక్ మెడిసిన్ని ఎందుకు రికమెండ్ చేయరో తెలుసా? వారి సంపాదన కోసం. అసలు జనరిక్ మరియు బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి బళ్ళను తొక్కుడు బళ్ళపై కొంటే ఒక రేటు ఉంటుంది, సూపర్ మార్కెట్లకు కొంటే ఒక రేటు ఉంటుంది. బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఒక కొత్త రకమైన మందును తయారు చేసింది అనుకుందాము. అది తయారు చేయడానికి దానికి ఎంతో ఖర్చు అవుతుంది, అలాగే ఎంతో కాలం పడుతుంది. వారు పడిన శ్రమకి వాళ్ళు దాని మీద కొన్ని సంవత్సరాల వరకు పేటెంట్ హక్కులు కలిగి ఉంటారు. అంటే ఆ పేటెంట్ హక్కులు అయ్యే వరకు వేరే కంపెనీ వాళ్ళు ఆ ఫార్ములాని ఉపయోగించి ఆ మందును తయారు చేయకూడదు. ఆ పేటెంట్ హక్కు ముగిసిన తర్వాత ఎవరైనా దానిని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఆ సమయం ముగిసిన తర్వాత తయారు చేసిన మందును మనం జనరిక్ మెడిసిన్ అంటాము. ఇక్కడ మనము ఒక ఉదాహరణని చూద్దాము. కరోనా కట్టడి కోసం కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ అనే కొత్త రకమైన వ్యాక్సిన్లు తయారు చేయబడ్డాయని ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ శ్రమకి గుర్తుగా దీని మీద కొన్ని సంవత్సరాల వరకు పేటెంట్ హక్కు కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ ఫార్ములాని ఉపయోగించి ఈ వ్యాక్సిన్ని వేరే కంపెనీ వాళ్ళు తయారు చేయొద్దు. తర్వాత ఆ పేటెంట్ హక్కు సమయం ముగిసిన తర్వాత వేరే కంపెనీ వాళ్ళు కూడా అదే ఫార్ములాతో ఈ వ్యాక్సిన్ని తయారు చేయవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే బ్రాండెడ్ మరియు జనరిక్ ఒకే విధంగా పనిచేస్తాయి. 100% సురక్షితం. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు కూడా సేఫ్, ఎఫెక్టివ్ మరియు హై క్వాలిటీని కలిగి ఉంటాయి. ఈ జనరిక్ మెడిసిన్ కూడా బ్రాండెడ్ మెడిసిన్ లాగానే 100% సురక్షితం మరియు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే భారత్ ప్రపంచంలోనే 20% జనరిక్ మెడిసిన్ ఉత్పత్తులు చేస్తుంది. 2023-24 సంవత్సరానికి గాను $27.9 బిలియన్ ఎగుమతులను చేసింది. ఒక్క మార్చి నెలలోనే 12.73% ఎక్కువ ఎగుమతులతో $2.8 బిలియన్ ప్రపంచంలోనే జనరిక్ మెడిసిన్ ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే బ్రాండెడ్ డ్రగ్స్ ముసుగులో జనరిక్ మెడిసిన్ని ప్రజలకి అండగడుతున్నారు, ఏమాత్రం రేటు తగ్గించకుండా. అదే మన ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు 50 నుంచి 90% వరకు డిస్కౌంట్తో మనం మెడిసిన్ని పొందవచ్చు. కాబట్టి జనరిక్ మెడిసిన్లు పనిచేయవు అనే మూఢనమ్మకాన్ని వదిలిపెట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారందరికీ చెప్పి ఈ మెడిసిన్ వాడే విధంగా ప్రోత్సహించండి. మన కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకాల్లో ఇది కూడా ఒకటి. భారత్ మాతాకి జై. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.